ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మయ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి గురు కురు 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 స్వహ కురు కురు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ సమ్మక్కాయ నమః జాయ వనదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఈ 12 రాసులు జూన్ మాసం 12 రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జాతక బలం ఎలా ఉందో అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2, రాజు పూజిత 6, అవమానాలు 6. అంటే 5 మంది గౌరవిస్తారనుకోండి, 5 మంది మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అదేవిధంగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులపై మంచి విజయం. ఈ నెలలో ఎన్నో రోజుల నుంచి కొన్ని కోర్టు సమస్యలు కానీ, కొంత ఎగసాయములో కానీ, భూమిలో కానీ, అన్నదమ్ముల సమస్య కానీ, పెద్దవాళ్ళ నుంచి కానీ, వాళ్ళ నుంచి జరగాల్సిన కొన్ని పనులు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశిలో శత్రువులపై మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మరి వ్యాపారంలో కానీ, చేయాల్సిన బిజినెస్లో కానీ మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి కొన్ని ఇలా జాతక యోగములు అనేది చాలా వరకే కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి ఒక కుదురు అనేది లేకోకుండా అయిపోతుంది. అంటే ఏది అనుకుంటారో అది వాళ్ళకి కాదు, ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. ప్రజా దిష్టి అంటే బాగున్నారు 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 అని ప్రజా ఏడుపు అనేది నరఘోష ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడుబోదాం అనుకున్నా కూడా వీళ్ళు చేయాల్సింది కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి. ఆ జాగ్రత్తలు వీళ్ళు ఎక్కువగా పాటించుకోకుండా ఉండదాని వలన లేనిపోయిన సమస్యలు వీళ్ళు తెచ్చుకునేటికి. మరి మీరు చేయాల్సిన ప్రమోషన్, చేయాల్సిన ఉద్యోగంలో కానీ, చేసే పనిలో కానీ, చేసే ఉద్యోగంలో కానీ మీకు ప్రమోషన్ మార్పులు అతి దగ్గరలోనూ కొన్ని కనబడుతున్నాయి. మరి అధిక ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. మరి ఖర్చు ఎక్కువగా ఉన్నదానివల్ల మీరు కొంత జాగ్రత్త పడాలి. మరి జాగ్రత్త పడుకోకుండా ఉంటే కొంత మానసికంగా ప్రశాంతతని పోగొట్టుకుంటారు. మానసికంగా ప్రశాంతతని పోయిందిరా అంటే మళ్ళీ మీకు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తాం ఏ విధంగా అయినా, కానీ మానసికమైన ప్రశాంతత అనేది మనకు దొరకదు. మరి బంధువులలో కొన్ని గొడవలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, బిజినెస్లో కానీ కొత్త మార్పులు, కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి కోర్టు సమస్యలు, అభివృద్ధి, విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కొంచెం శ్రద్ధ పాటించాలి. ఆ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొంత శ్రద్ధ పాటించుకోకుండా ఉండేటికైతే కొంత లేనిపోయిన సమస్యలు అనేది మీకు కొంత ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు దేనికైనా ఒక నమ్మకమే మనకు కావాల్సింది ఇంపార్టెంట్. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. ఏరే వాళ్ళు ఏదో చెప్పారని మనం ఆ ప్రకారంగా మనం చేస్తే కాదు పని. మన మనసుకి నచ్చాలి. మనం చేయాల్సింది కూడా అది ఇంట్రెస్ట్గా చేయాలి. ఇంట్రెస్ట్గా చేస్తేనే అది దాన్ని కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కొంత జాగ్రత్తలు కొన్ని పాటించండి. కాబట్టి మీరు చేయాల్సిన ఆ భగవంతుడు అనుగ్రహం, దైవ అనుగ్రహం,
చేయాల్సిన పరిహారం, దుర్గా అమ్మవారిని ఆరాధన చేయాలి. ఆ దుర్గా అమ్మవారిని పూజా బలం చేసి, ఆ అమ్మవారిని లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి. మీకు కుటుంబానికి మీకు అన్ని విధానాలుగా కలిసొస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. మరి మీకు ఏ కార్యక్రమమైనా గానీ, ఏ పనైనా గానీ తొందరపాటు లేకోకుండా ఆలోచించి అడిగేయండి. కాబట్టి కొంత స్త్రీల నుంచి కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలుండాయి. పరస్త్రీ వ్యామోహం వల్ల చాలా వరకి ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీలను కొంచెం నమ్మొద్దండి. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మరి మీకు నమ్మిన వాళ్ళు మీ పక్కన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే మార్గాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే చాలా చాలా వరకి ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు నల్లటి వాహనములు గానీ, నల్లటి వస్తువులు గానీ మీరు వాడకూడదు. కాబట్టి మీకు ఏ కార్యక్రమమైనా గానీ, ఏ పూజా బలమైనా గానీ చేయాలనుకుంటే దానికి మీరు అష్టమి రోజున చేయండి. ఆ అమ్మవారికి అష్టమి రోజున మీరు చేయండి. జయప్రదం అనేది మీకు కలుగుతుంది. మీ కుటుంబానికి, నీ పిల్లలకి, మీ కుటుంబానికి అష్టైశ్వర్యము, భాగ్యభోగం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా కూడా మీకు ఆ అష్టమి రోజు మీరు చేయండి. అంత జయప్రదం కలుగుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.